ఒక ట్రైన్ 100 km/h కంటే ఎక్కువ స్పీడ్ గానే పోతుంది. కానీ దాని కోచెస్ మాత్రం వేరు కావు. ఎందుకంటే ఆ కోచెస్ మధ్యలో ఫిక్స్ చేయబడే ఈ కప్లింగ్. కానీ ఈ కప్లింగ్ ఎలా వర్క్ అవుతుంది? నిజానికి ఓల్డ్ ట్రైన్స్ లో స్క్రూ కప్లింగ్. ఇందులో స్లోగా కోచెస్ ని దగ్గరకు తీసుకువచ్చి మాన్యువల్ గా హుక్ ని అందులో ఫిక్స్ చేసి అందులో ఉండే స్క్రూ ని టైట్ గా ఫిక్స్ చేస్తారు. ఇలా కోచెస్ ఒకటిగా కలిసిపోతాయి. ఈ కప్లింగ్ సైడ్ లో బఫర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ వెళ్లే టైంలో కప్లింగ్ షాక్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి. కానీ ఈ స్క్రూ కప్లింగ్ లో ఇబ్బంది ఏమంటే ఇది మాన్యువల్ అలాగే అన్సేఫ్. ఇలానే ఒక ట్రైన్ కప్లింగ్ చేసేటప్పుడు కొన్ని రోజుల క్రితం ఒక రైల్వే వర్కర్ ఆ బఫర్ మధ్యలో ఇరుక్కొని అక్కడే చనిపోయారు. అందుకనే కొత్త కోచెస్ లో సిబిసి అంటే సెంటర్ బఫర్ కప్లర్. ఈ కప్లింగ్ లో ఎప్పుడైతే కోచెస్ దగ్గరగా వస్తాయో అప్పుడు కప్లర్ లో ఉండే నకుల్స్ ఆటోమేటిక్ గా లాక్ అవుతాయి. అలాగే వెనుక ఉన్న స్క్రూస్ డ్రాప్ అయి దాన్ని ఫుల్ గా లాక్ చేస్తుంది. ఈ కప్లింగ్ ఫుల్ గా ఆటోమేటిక్ గా ఉంటుంది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.